రేవంత్ రెడ్డి ఒక్కొక్కసారి కామెడీ చేస్తే దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ భాష గురించి ఈ మధ్య పదే పదే ప్రస్తావిస్తున్నాడు. భాష ముఖ్యం కాదు అంటున్నాడు. భాష అనేది జ్ఞానం కాదు, విజ్ఞానం కాదు, కేవలం మాట్లాడుకోవడానికి అని అంటున్నాడు. ఒకసారి వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. పదే పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు. చైనా వానికి ఏం భాష వచ్చు అధ్యక్ష? జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా? మెస్సీకి ఏమొస్తుంది అధ్యక్ష? మా మిత్రుడు శ్రీధర్ రేపు మెస్సీకి స్పానిష్ తప్ప ఏం రాదు అధ్యక్ష. ఆటగానికి ఆట తెలవాలి అధ్యక్ష. పరిపాలన చేసేటువంటి పాలన తెలవాలి అధ్యక్ష. భాష అనేది మాట్లాడుకోవడానికి పనికొచ్చేది అధ్యక్ష. భాష జ్ఞానం కాదు, భాష విజ్ఞానం కాదు. అమెరికాలో బిచ్చమెత్తుకునేటువంటి బాత్రూమ్ గడేటోని కూడా ఇంగ్లీష్ అవుతుంది. ఆడ పుట్టినోడు, పెరిగినోడు, సచ్చినోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. ఆడ వేరే భాషనే రాదు. వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా వాడిని తీసుకొచ్చి. అమెరికాలో బాత్రూమ్ గడగడానికి మీరు చుట్టాల ఇంటికి పోయినప్పుడు, ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ గడిగేటోడు వస్తాడు కదా, అడుగు అధ్యక్ష ఏం భాష వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతారు. అమెరికాలో బాత్రూమ్ గడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతారు. ప్రతిసారి ఇంగ్లీష్ భాష గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.